గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలని, నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్స్ హైకోర్టును కోరారు. అయితే ఎన్నికల ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మరి కాసేపట్లో యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు స్టేట్ ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. మరోవైపు నిన్న వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను నేటికి వాయిదా వేసింది హైకోర్టు. మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఇవాళ 2:15 మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగబోతోంది. మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఉత్కంఠ కొనసాగుతుంది. అసలు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతుంది. నిన్న సుదీర్ఘ వాదనలు, ఈ మధ్య కాలంలో నాకు తెలిసి అంత పెద్దగా వాదనలు సాగినట్టు కేసు అయితే లేవు. అంటే చాలా సున్నితమైన అంశం, చాలా కీలకమైనటువంటి టాపిక్ కాబట్టి కోర్టు కూడా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలను సుదీర్ఘంగా వింది. అంటే పూర్తి స్థాయి వాదనలు ఇంకా కాలేదు కాబట్టి ఈ రోజు మరొకసారి వాదనలు వింటామని చెప్పింది. సో ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం తరఫున ఏజీ తన వాదనలు వినిపించబోతున్నారు. అంటే పంచాయతీరాజ్ చట్టానికి ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు పెంచారంటూ పిటిషనర్ తన అభ్యంతరం తెలుపుతున్నాడు. ఈ క్రమంలో అంటే రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, మిగతా ఎన్నికలు నిర్వహించడం కానీ మాకు అభ్యంతరం లేదు, కానీ 50% మించి ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారు, గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా అని ఆ పిటిషనర్ చెప్పినప్పుడు దానికి కౌంటర్ గా నిన్న సీనియర్ మనకు ఏదైతే సీనియర్ సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయవాది అభిషేక్ సింఘ్వి చాలా సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. అందులో ప్రధానంగా అసలు ఎక్కడా కూడా, అంటే సుప్రీంకోర్టు చెప్పింది కానీ రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన లేదు, అసలు ఎక్కడా కూడా రిజర్వేషన్లు పెంచరాదంటూ కూడా లేదు. కేవలం కొన్ని తీర్పులను మనం పరిగణలోకి తీసుకుని చేయకూడదు, ఎందుకంటే మొత్తం శాసనబద్ధంగా చట్టం చేసినటువంటి దానికి సంబంధించి ఎవరు ఆపడానికి లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ఇది మా వాదనలు వినిపించబోతున్నారు. ఏవైతే అభ్యంతరాలు అంటే ఎక్కడ కూడా జీవోకు సంబంధించి మాత్రమే వారు అభ్యంతరం చెప్పారు, కానీ చట్టం చేసిన దానికి మాత్రం ఎవరు అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి అందులో ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి, ఎన్నికలకు సంబంధించిన వాటిలో కోర్టులు కూడా జోక్యం చేసడం లేదు కాబట్టి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ఈ రోజు మళ్ళీ ఏది అంటే ఎన్నికలకు సంబంధించిన కొన్ని క్లారిఫికేషన్స్ జడ్జి ముందు ఉంచబోతున్నారు. వాటికి సంబంధించి వివరాలు తీసుకున్న తర్వాత కోర్టు ఏం చెప్పబోతున్నది మాత్రం మనకు ముఖ్యంగా మారబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. కాబట్టి మొత్తం యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది. కాబట్టి మధ్యాహ్నం 2:15 తర్వాత మరొకసారి వాదనల తర్వాత తుది తీర్పు హైకోర్టు చెప్పబోతుంది. చూస్తున్నా. రైట్ రమణ.